ఇక యథాప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి మోసపూరిత అబద్ధపు ద్వేషపూరిత ఆంధ్రప్రదేశ్పై పగబట్టి రాస్తున్న వార్తలు కొన్నింటిని తెలుసుకుందాం, కొన్నింటిని చూద్దాం. ఈనాడు దేవుడా నువ్వే దిక్కు అంటూ ఆలయాల్లో దుర్భాషల దండకు అంటూ మరొక విషపూరిత వార్తను ప్రచురించింది. నిజానికి వాస్తవం ఏంటంటే రామోజీరావు నీచత్వానికి ఇది పరాకాష్ట. ఏ ఇద్దరి మధ్య ఆంధ్రప్రదేశ్లో గొడవ జరిగినా వైసీపీకి అంటగట్టి దుష్ప్రచారం చేయటం అలవాటుగా మార్చుకున్న రామోజీరావు మొన్న కాకినాడలో జరిగిన ఒక చిన్న ఘటనను పట్టుకుని రాష్ట్రమంతటా పులిమి 2 రోజుల పాటు దాన్ని ప్రధాన వార్తగా చేస్తున్నారంటే జర్నలిజాన్ని ఎంతగా దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఇలాంటి వార్తలు మహా ఇస్తే జిల్లా పేపర్లో చిన్న వార్తగా ఇచ్చేవాళ్ళు. అలాంటిది దాన్ని ఫస్ట్ పేజీలో తీసుకొచ్చి మళ్ళీ తర్వాత రోజు దాన్ని రాష్ట్రం అంతా పులిమేరంటే ఎంత నీచంగా మతాల మధ్య మతపరమైన చిచ్చు పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని రామోజీ చేస్తున్న వికృత ప్రయత్నానికి ఇదొక సాక్షిభూతంగా నిలుస్తుంది. మొన్న క్రిస్టియన్ల మీద రెచ్చగొట్టాలని, అంతకుముందు ముస్లింలను రెచ్చగొట్టాలని, ఇప్పుడేమో హిందువులను రెచ్చగొట్టాలని రామోజీ చేస్తున్న ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుని అప్రమత్తంగా మెలగాలి. ఇలాంటి దుష్టశక్తులు ఆంధ్రప్రదేశ్పై పగబట్టి చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. మరి అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి సిఏఏకి సంబంధించి యూటర్న్ తీసుకుంటున్న వైనం కానీ నిన్న బీజేపీయే తనను బతిమిలాడిందంటూ చెప్పిన విషయాలను కానీ రాయకుండా జాగ్రత్త పడుతూ ఈ రకమైన దొంగాట ఆడుతున్నారు ఈనాడు రామోజీరావు గారు. ఇక ప్రజల్లోకి పరదా వీరుడు అంటూ ఎన్నికల వేళ జగనన్నకు జనం గుర్తు వచ్చారంటూ మరొక దరిద్రపు కొట్టు వార్తను ఈనాడు ప్రచురించింది. నిజానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడూ జనంతోటే ఉన్నారు. స్పందన పేరుతో వేలాది మంది సమస్యల్ని అడ్రస్ చేస్తున్న వైనాన్ని మాత్రం ఎప్పుడూ రాయరు. పైగా ఈ వార్త చదివితే ఆంధ్రప్రదేశ్ పైన జగన్ పైన రామోజీకి ఎంత పగ, ఎంత కక్ష, ఎంత ద్వేషం ఇవన్నీ ఉన్నాయో ఈ రోతరాతలు చూస్తేనే అర్థమైపోతుంది. గతంలో చంద్రబాబు నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు, విదేశీ పర్యటనలు ఎన్ని చేసినా ఆహా ఓహో అని భజన చేసిన రామోజీరావు ఎన్నికల ప్రచారానికి జగన్ వెళ్తుంటే ఏడుపు కొట్టు వార్తలు రాసి తన కుళ్ళు బుద్ధిని ప్రదర్శించుకున్నారు. ఇక తెలంగాణలో ఏపీలో తుస్సంటూ బోధన ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులు లేరంటూ మరొక ఏడుపు కొట్టు వార్తను రాశారు. నిజానికి ఈ వార్త చదివితేనే అర్థమవుతుంది తెలంగాణ మీద వీళ్ళకి అభిమానం పాడ ఏమీ లేదు. అప్పట్లో బీఆర్ఎస్కి భజన చేశారు, ఇప్పుడు కాంగ్రెస్కి భజన చేశారు. మరి ఏపీలో అమలవుతున్న స్కీములను తెలంగాణతో పోల్చి ఎప్పుడన్నా రాశారా ఈనాడు వాళ్ళు? ఉదాహరణకి ఆరోగ్య సురక్ష క్యాంపుల పేరుతోటి 3 కోట్ల మందికి ట్రీట్మెంట్ ఇస్తే ఎన్నడైనా రామోజీరావు రాశారా? తెలంగాణలో ఎందుకు జరగటం లేదని రాశారా? ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు తెలంగాణలో ఉందా? ఉచితంగా ఇంటింటికి డాక్టర్ని పంపించే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? 3,500 వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ కింద తెలంగాణలో తీసుకొచ్చారా? 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నారా? నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల్ని, పిహెచ్సిల్ని తెలంగాణలో ఎక్కడైనా బాగు చేయించారా? ఇవేమీ రాయకుండా పచ్చి అబద్ధాలని ప్రజల్ని మోసం చేయడం కోసం తెలంగాణతో అనవసరమైన పోలిక పోల్చి ఏపీ ప్రజల్ని తప్పుదారి పట్టించే దుర్మార్గపు ఎత్తుగడే రామోజీరావు పాటిస్తున్నారు. గతంలో తెలంగాణకు బీఆర్ఎస్ భజన చేసిన రామోజీరావు ఇప్పుడు కాంగ్రెస్కు చెక్క భజన చేస్తున్నారు. వార్తలు రాయటం తప్పు కాదు, వాస్తవాలు రాస్తే అభ్యంతరము కాదు. కానీ ఆయన రాసే తీరు ఆ ఏపీ పైన విషం జిమ్ముతూ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఇక్కడ అధికారంలో ఎవరుంటే వాళ్ళని కాకాపడుతున్న తీరు, బాకాలో ఊతున్న తీరు కూడా ప్రజలు అర్థం చేసుకోవడం కోసమే ఈ పాయింట్ చెబుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వం గతంలో సచివాలయం అద్భుతంగా కట్టిందంటూ పేజీలు వార్తలు రాసి అప్పట్లో ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా రాయటానికే భయపడ్డటువంటి రామోజీరావు ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే సచివాలయంలో కుంభకోణాలు జరిగాయని ప్రచురిస్తూ మొదటి పేజీలో వార్త రాస్తున్నారు. ఇది ఎంత ఎవరి కోసం? రేవంత్ రెడ్డిని కాకాపట్టడానికా, కాంగ్రెస్ని ప్రసన్నం చేసుకోవడానికా? ఆల్రెడీ ప్రసన్నం చేసుకున్నారనుకోండి. సో ఈ రకంగా రామోజీ తన దుష్ట తలంపుని ఇక్కడికి వచ్చేసరికి పచ్చి భయాన్ని ఆయన వెల్లడిస్తున్నారు. తెలంగాణలో కరువు పరిస్థితిపై కేసీఆర్ పర్యటనకు వెళ్తున్న ఆ వార్తను మాత్రం ఎక్కడా మొదటి పేజీలో ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఏపీలో ఎక్కడ చిన్న నీటి ఎద్దడి సమస్య వచ్చినా గోల చేస్తూ రాసే ఈనాడు పత్రిక, అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక ఇక్కడ
ఇక రేవంత్ రెడ్డి ఇలాకాలో ఏం జరుగుతుందో రాయట్లేదు. ఈ నిజానికి ఉదాహరణకి అంటే ఇక్కడ పనిగట్టుకుని రాయమని నా ఉద్దేశం కానే కాదు. తెలంగాణలో ఉదాహరణకి 170 కరువు మండలాల్లో కరువు ఛాయలు ఏర్పడ్డాయి. మరి ఎన్నడన్నా రాశారా? మరి మిగతా పత్రికలు రాస్తున్నాయి కదా, ఇక్కడ ఎందుకు రాయలేకపోతున్నారు? మరి అయితే ఈనాడు లోపల పేజీలో మాత్రం మునేరులో కనిపించని నీరు అంటూ చాలా మామూలుగా ఒక ఫోటో వేసింది. ఆ ఫోటో మామూలుగా అయితే ఈనాడు ఏపీలో అయితే నానా బీభత్సంగా పరిచి నానా చెత్త చెదారం అంతా రాసే ఈనాడు పత్రిక ఇక్కడ మాత్రం ఈ రకంగా అంటే ఏ రకంగా డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుందని చెప్పడమే నా ఉద్దేశం. ఇక ఆంధ్రజ్యోతి గురించి చెప్పుకోవడమే చేదరేస్తుంది. ఎప్పుడు రోజు విషం కక్కుతూనే ఉన్నారు. కాబట్టి చంద్రబాబు చెప్పిన ఉత్తిత్తి జీవులు డమ్మీ బటన్లే అన్న వార్తను ప్రముఖంగా ఇచ్చింది. నిజానికి ఇప్పటికి 3 లక్షల కోట్లు ప్రజలకు పంపిణీ చేస్తే అప్పట్లో రాధాకృష్ణ బటన్ నొక్కుడు తప్ప ఏమి చేశాడు అని ఏడ్చినటువంటి ఆంధ్రజ్యోతి వారు రాధాకృష్ణ ఇప్పుడు డమ్మీ బటన్లే అని చంద్రబాబు అనగానే దాన్ని ఫస్ట్ పేజ్లో వేయడం ద్వారా చంద్రబాబు అయితే ఇంకా ఎక్కువ బటన్లు నొక్కుతాడని ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీళ్ళిద్దరూ రామోజీ రాధాకృష్ణను ఆంధ్రప్రదేశ్కి పట్టిన శాపంలాగా సైకోల్ నుంచి సైతాన్లాగా పైతాన్లాగా మారుతున్న తీరు ప్రజలు అర్థం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని మాత్రమే నా సూచన.